మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్. ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నాం. కొత్త డయాఫ్రమ్ వాల్ 1372 మీటర్లకు గాను 1300 మీటర్లు నేటికి పూర్తయి ఈ నెలాఖరికి పూర్తవుతుంది. టీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరిచేలా వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి చేశాం. ఈ ఏడాది జూన్ నాటికి కుడి ఎడమ కాలువల అనుసంధాన పనులు పూర్తి చేస్తాం. నాడు 2016లో నిర్వాసితులకు 700 కోట్ల పరిహారం అందించిన చంద్రబాబు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 దఫాలుగా 900 కోట్లు పంపిణీ చేశారు. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై గానీ భద్రతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అన్నీ కూడా సిడబ్ల్యూసి పీపీఏ పర్యవేక్షణలో జరుగుతున్న విషయాన్ని కూడా దయవించి గుర్తు చేస్తూ ఖచ్చితంగా రేపు ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ మరి 1372 మీటర్లు ఉంటే ఇప్పటికే 1300 మీటర్లు పూర్తి చేసాం కొత్త డయాఫ్రమ్ వాల్ని. ఈ యొక్క మార్చి ఇంకొక 15-20 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోతూ ఉంది. మరి అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి ఇప్పుడే మనం చూస్తాం గ్యాప్ 1 పనులు మీరు కూడా చూసారు ఎంత ముమ్మరంగా గ్యాప్ 1 పనులు జరుగుతూ ఉన్నాయో. ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది, గ్యాప్ 2కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది ఈసీఆర్ఎఫ్ అంటే ఏదైతే యొక్క ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఈ మెయిన్ డ్యామ్ పనులు కూడా మరి చురుగ్గా గ్యాప్ 1లో జరుగుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు ముమ్మరంగా. ఈ గ్యాప్ 1కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మెయిన్ డ్యామ్ పనులు రేపు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనులు జరుగుతూ ఉన్నాయి. 2027 డిసెంబర్ కల్లా గ్యాప్ 2 పూర్తి చేయాలి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అని అనుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు కాబట్టి ఒక చారిత్రాత్మకమైన అంశం కాబట్టి ఆ పుష్కరాల కంటే ముందుగానే ఈ యొక్క డ్యామ్ని పూర్తి చేయమని చెప్పి ఆయన కూడా మరి ఏదైతే ఒక లక్ష్యం పెట్టారో దానికి కూడా అనుగుణంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా లెఫ్ట్ కనెక్టివిటీస్, రైట్ కెనాల్ కనెక్టివిటీస్, టన్నెల్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా 2026 జూన్ కల్లా పూర్తి చేసి ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నాం, కనెక్టివిటీస్ కూడా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అదేవిధంగా నిర్వాసితులకు కూడా గతంలో మీ అందరికీ తెలుసు 2016లో ఆ రోజు 700 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చారు. మళ్ళీ మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2024లోను 2025లోను 2 సార్లు 19 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే. ఇవాళ నిర్వాసితులు కూడా చెప్తూ ఉన్నారు ఆ రోజు నిర్వాసితులకు 700 కోట్లు వచ్చినా ఈరోజు 1900 కోట్లు నిర్వాసితులకు వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఇవ్వలేదనే విషయాన్ని స్వయంగా నిర్వాసితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ R&R, ఆ ల్యాండ్ ఎక్విజిషన్, ఆ కాలనీలు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్టుతో పాటు నిర్వాసితులను కూడా సమంగా బాధ్యత తీసుకుని అవి కూడా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మహాయజ్ఞం, ఒక కళ అయినటువంటి పోలవరాన్ని సాకారం చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు 2027 కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేసి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు 19-24 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే పేపర్ల మీద 2% పూర్తయినట్టు చూపించారు. కానీ 20-40% పోలవరం ప్రాజెక్టుని వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి మీరందరూ క్లియర్గా చూశారు. అది నేను చెప్పడం కాదు, స్వయంగా కాగ్ నివేదిక కూడా చెప్పింది. నిన్న మొన్న వచ్చినటువంటి కాగ్ నివేదిక చెప్పారు 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. 2020 ఆగస్టులో వరదలు వచ్చే సమయానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏజెన్సీలు లేకుండా చేశారు. ఇక్కడ ఏజెన్సీలు లేకపోవడమే కాకుండా ఇక్కడ అధికారుల పర్యవేక్షణ కూడా లేకుండా చేశారు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలల పాటు ఇక్కడ ఏజెన్సీ లేకపోవడం, అధికారులు లేకపోవడంతో ఆ ఫ్లడ్ 22 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఆ వాటర్ని స్పిల్వే మీదకు డైవర్ట్ చేసేటువంటి అధికారుల ఏజెన్సీ లేకపోవడంతో ఆ యొక్క ఎగువ కాపర్ డ్యామ్కు ఉన్నటువంటి గ్యాప్ ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది ప్రభుత్వ తప్పిదం అని చెప్పి చాలా క్లియర్గా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కూడా
కాగ్ నివేదిక కూడా ప్రస్తావించింది అని అంటే ఈ మరి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల పాలనలో ఈ పోలవరం ఎట్లా